ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల అమలు గురించి బాగా మాట్లాడుతుంది, అమలు కూడా చేస్తున్నది. మరో 2 త్వరలో చేయబోతున్నది. ఈ మరో 2 త్వరలో చేయబోతున్న దాంట్లో సిలిండర్ ఒకటి. అసలు సిలిండర్ విషయంలో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ పైన క్లారిటీ ఇవ్వాలి. మొత్తము సిలిండర్ కోసం దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు, పేదవాళ్ళు 80 నుంచి 90 లక్షల దరఖాస్తులు వచ్చినాయి ప్రజాపాలన కింద. ఈ దరఖాస్తులు వస్తే ఇందులో నిన్న వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం చూస్తే కనుక, మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం 40 లక్షల మందికి మాత్రమే వీరు అర్హులు అన్నట్టుగా చెప్తున్నారు. మరి 90 లక్షల మంది ఏమో తెల్ల రేషన్ కార్డు దారులు ఉన్నారు, ఇచ్చేదేమో 40 లక్షల మందికి కట్టున్నారు. 80 కోట్ల రూపాయలు విడుదల చేసిండ్రు. వాళ్ళకు సిలిండర్ రీఫిల్ చేసుకోవాలంటే కనుక ఇప్పుడు 3 సిలిండర్లు అనుకుంటే కనుక 124 కోట్లు అవుతాయి. సంవత్సరానికి అట్లెక్కేసుకుని 540 కోట్ల వరకు పైన అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఈ 40 లక్షల మందే కాకుండా మరి మిగతా 50 లక్షల మంది సంగతి ఏమిటి? వారి అర్హులా కాదా? అర్హులైతే ఏ ప్రాతిపదికన, కాకుంటే కనుక ఎందుకు, ఎట్లా, ఈ విషయం స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోతే కనుక ఇబ్బంది. ఇప్పుడు అదే దళిత బంధు విషయంలో అదే జరిగింది. ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకపోవడం వలన సమస్య వచ్చింది. ఇప్పుడు 6 గ్యారెంటీలలో అర్హులు ఎవరో మీరేమన్నారు? కాంగ్రెస్ పార్టీ చెప్పింది అందరూ అర్హులే, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళంతా అర్హులే, కాబట్టి ఎవరెవరు అందరికీ తెల్ల రేషన్ కార్డు ఇస్తాము ఇవన్నీ అన్నారు. పైగా దరఖాస్తుల స్వీకరణ నిరంతరం జరుగుతుందని కూడా అన్నారు. మరి దరఖాస్తుల స్వీకరణ నిరంతరం జరుగుతుంది అనుకున్నప్పుడు అర్హులైన వారిని గుర్తించడం ఎట్లా? ప్రజాపాలన కింద దరఖాస్తులలో ఆమూలాగ్రం పరిశీలించిన తర్వాత అర్హులను తెలుస్తామన్నారు. మరి అర్హులను తెలిసి కానీ మెసేజ్లు పోయినాయా? అదే మీరు అర్హులైనరు, మీకు ఈ 6 గ్యారెంటీలలో 200 యూనిట్ల కరెంటు, 500కు రాయితీ పైన సిలిండర్ మీకు ఇస్తున్నాము అనే విషయం ఎవరి ఫోన్లకు మెసేజ్లు రావడం లేదు. ఆ దరఖాస్తులు ఏమైనాయో తెలియడం లేదు. ఈ విషయంపైన స్పష్టత ఇవ్వండి అని పబ్లిక్ నుంచి వస్తున్న ఒక డిమాండ్ ఇది. ఎందుకంటే 6 గ్యారెంటీల అమలుకు అధికారిక ముద్ర వేసుకొని వెళ్ళిపోతున్నారు. నిధులు కూడా విడుదలైన వాటి పట్ల 40 లక్షల మంది అంటున్నారు. ఇవి విస్తృతంగా ప్రజల్లో చర్చ జరుగుతున్నాయి. ముందుగా దీనికి అర్హులు ఎవరు అనే దానిపైన ఒక స్పష్టతనివ్వాల్సి ఉన్నది. మొత్తము ఈ రాష్ట్రంలో 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో 10 లక్షల వరకు ఈ ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, 10 లక్షలకు పైబడి సుమారుగా 11 లక్షల వరకు ఇంచుమించు ఆ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఇట్లా లెక్కేసుకున్నా సరే అర్హులైన వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది. ఇంకా కొత్తగా గ్యాస్ కోసం దరఖాస్తు పెట్టుకునే వారు కూడా వారికి దీనికి జోడించబోతున్నారు, యాడ్ అవుతున్నారు. వీళ్ళని కలుపుకున్నప్పుడు 40 లక్షలకు మించే ఉండబోతున్నది. కాబట్టి ఈ 40 లక్షలకు మించిన దానికి వారిని ఎప్పుడు అర్హులుగా పరిగణిస్తారో కూడా ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలనేది ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. దీనికి సంబంధించి ఇలాంటి సందేహాల గురించి సోషల్ మీడియాలోనూ, అంటే పత్రికల్లోనూ సోషల్ మీడియాలో కూడా చాలా రకాల అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇస్తే బాగుంటుంది.